గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ప్రీవియస్ క్లాస్లో మనము ఈ ద్రవ్య సిద్ధాంతాల గురించి, ద్రవ్య వనరుల సమీకరణ గురించి, ద్రవ్యం యొక్క విధులు, అలాగే సాధారణ విధులు, తర్వాత నిశ్చల విధులు, తర్వాత ఇతర విధులు అనే అంశాల గురించి మనము ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. అదేవిధంగా ఫిషర్, కేంబ్రిడ్జ్ ఇట్లాంటి వాళ్ళు కూడా ద్రవ్యం గురించి కొన్ని నిర్వచనాలు ఇవ్వడం, ద్రవ్య సిద్ధాంతాల గురించి వివరించడం అనేది మనం కూడా చూస్తాం. అట్లాగే కేంబ్రిడ్జ్, ఫిషర్, ఏసీపీ గ్రూప్ మొదలైన వారు ద్రవ్యం కోసం ఏ నిర్వచనాలు ఇచ్చారు లేదా ద్రవ్య సిద్ధాంతాలు ఎలా వివరించారు అని మనం చూసినట్లయితే ముందుగా ఫిషర్ ద్రవ్యత్వ సిద్ధాంతం గురించి మనం చూద్దాం. ఈ ఫిషర్ ద్రవ్యత్వ సిద్ధాంతంలో ద్రవ్యం అనేది ఎలా ముద్రించాలి, ద్రవ్యంని ఏ విధంగా చలామణిలో తీసుకురావాలి, ద్రవ్యం యొక్క విధానం సప్లై డిమాండ్ కూడా సమానంగా ఉన్న చోట ద్రవ్య విధానం సక్రమంగా ఉంటుంది, ద్రవ్యం ఎక్కువగా ముద్రించకూడదు. అట్లాగే ద్రవ్యం తక్కువగా ఉండి దాని ముద్రణ కంటే కూడా ఎక్కువ డిమాండ్ ఉండకూడదు. ఎక్కడైతే రెండు సప్లై అంటే ద్రవ్యాన్ని ముద్రించడము, ఆ ద్రవ్యాన్ని వినియోగించడం అనేది రెండు సమానంగా జరుగుతాయో అక్కడ ఆర్థిక అభివృద్ధి పెంపొందించుకోవచ్చనే ఉద్దేశంతో ఫిషర్ అనే ఆర్థికవేత్తలు వాళ్ళ యొక్క సిద్ధాంతాన్ని మనకి వివరించడం అనేది మనము ఈ టాపిక్లో మనం చూస్తూ ఉంటాం. ప్రీవియస్ క్లాస్లో మనం నేర్చుకున్నది ఏంటి అంటే బ్యాంకింగ్, అందులో ద్రవ్యం ఇస్తున్నటువంటి ఆగంతుక విధులు, అట్లాగే ద్రవ్యం సాధారణ విధులు, అదేవిధంగా ద్రవ్యం ఇస్తున్నటువంటి ఇతర విధులు అన్నిటి గురించి కూడా మనం తెలుసుకుని ద్రవ్యం అయిన తర్వాత బ్యాంకింగ్ గురించి మనం మాట్లాడుకుంటాం. ఎన్ఎఫ్బిఎస్సి కమర్షియల్ బ్యాంక్స్ ఉన్నాయి, అలాగే అగ్రికల్చర్ సెక్టార్లో బ్యాంక్స్ ఉన్నాయి, అట్లాగే ఇండస్ట్రియల్ సెక్టార్లో కూడా కొన్ని బ్యాంక్స్ ఉన్నాయి. వాటి గురించి కూడా మనం నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం. సరే, ముందుగా ఫిషర్ ద్రవ్యత్వం గురించి మనం చూద్దాం. ఇందులో మనము పరిశీలించవలసినటువంటి అంశం ఏంటి అంటే ఫిషర్ ద్రవ్యత్వ సిద్ధాంతం, ఫిషర్ ద్రవ్యరాశి సిద్ధాంతం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ద్రవ్య సిద్ధాంతంలో ఉన్నటువంటి విధానాలన్నీ మనం అనుసరిస్తే ఫిషర్ది ఫిగు సమీకరణాలు, కేంబ్రిడ్జ్ సిద్ధాంతాలు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు వరకు మనం ద్రవ్యం యొక్క విధుల గురించి తెలుసుకున్నాం. ద్రవ్యం అంటే డబ్బు, వాటి విధులు, డబ్బు యొక్క విధులేంటి అనే విషయం మనం తెలుసుకున్నాం. సాధారణ పరిభాషలో అయితే అందరూ డబ్బు అంటే వస్తువు కొనడమే కదా, ఇంకా అంత మించి ఏముంటుంది అనుకుంటారు. కానీ ఒక ఎకనామికల్ స్టూడెంట్గా మనం వాటి గురించి ఏం తెలియాలి, ఆగంతుక విధులు తెలుసుకున్నాం, ఇతర విలువలు తెలుసుకున్నాం ప్రీవియస్ క్లాస్లో, నిశ్చల విధులు తెలుసుకున్నాం, ప్రత్యేకమైనటువంటి విధుల గురించి కూడా మనము ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. అంటే ద్రవ్యానికి ఉన్నటువంటి విధులు ఏంటి అనేది. అట్లాగే ఈ ద్రవ్యము ఎలా ముద్రణ జరగాలి, ద్రవ్యాన్ని ఎలా పడితే అలా ముద్రించేయచ్చా. ఇప్పుడు మీరు ఎకనామిక్స్ స్టూడెంట్స్ కదా, మీ అందరికీ ఒక క్వశ్చన్ అడుగుతూ ఉన్నాం. ద్రవ్యము ఇతర దేశాల్లో, అమెరికాలోనో లేకపోతే లండన్లోనో లేకపోతే జపాన్లోనో రష్యాలోనో ఆ ద్రవ్యం మనకు పనిచేయదు, మన ఇండియాలో పనిచేయదు. ఒకవేళ ఆ ద్రవ్యం తీసుకొచ్చి మనం ఇక్కడ చలామణిలో తీసుకున్నా ఆ నోటుని ఎవరు ఎలా చేయరు. బాబు ఈ నోటు మాకు ఇది ఏ దేశం మాకు తెలియదు అని చెప్పేసి, అంటే కొనుగోలు అమ్మకాలు ఆ ద్రవ్యంతో జరగదు. మాకు $100 ఉండొచ్చు, $1000 ఉండొచ్చు, మాకు అది అనవసరం అని చెప్పేసి వాళ్ళు ఇండియన్ మనీ మాత్రమే లిక్విడిటీని ప్రత్యేకంగా అంటే బై హ్యాండ్తో తీసుకునే విధంగా యాక్సెప్ట్ చేస్తారు కదా. ఈ విషయం మనకు తెలుసు. అట్లాగే మన ద్రవ్యం కూడా ఆ కంట్రీస్లో పనిచేయదు. ఆ కంట్రీస్లో ఒకవేళ ఆ కంట్రీస్లో ఉపయోగించాలంటే మన ద్రవ్యాన్ని ఆ దేశ కరెన్సీలోకి మార్చుకోవాలి. అలాగే ఆ దేశంలో కరెన్సీ ఇక్కడ ఉపయోగించాలంటే మన దేశ కరెన్సీలోకి మార్చుకోవాలి. ఓకే, ఇంతవరకు ఓకే. మరి ఏ దేశంలో కరెన్సీ ఆ దేశంలో కదా ముద్రించుకునేది. సో మన భారతదేశంలో కరెన్సీ వేరే దేశానికి పనిచేయదు కాబట్టి మనం ముద్రించుకునేది, వేరే దేశంలో పనిచేయదు. అదేవిధంగా మనం పరిశీలించినట్లయితే వేరే దేశంలో కరెన్సీ వాళ్ళే ముద్రించుకోవాలి, వాళ్ళు ముద్రించడానికి ఇవ్వడానికి కుదరదు. సో ఇట్లాంటి అవకాశం ఉన్నప్పుడు మరి భారతదేశంలో మనమే కదా ముద్రించుకునేది, వేరే దేశం యొక్క కరెన్సీ మనం అలౌ చేయాలి. మనమే ముద్రించుకునేటప్పుడు మనమే ముద్రించేసుకుని ప్రతి ఒక్కరికి, పేదవాళ్ళకి, పని చేస్తున్న వాళ్ళకి, పని చేయని వాళ్ళకి, అందరికీ కూడా లక్షల కోట్లు ప్రింటింగ్ చేసి ఇచ్చేయచ్చు కదా. అప్పుడు పేదరికం ఉండదు, నిరుద్యోగం ఉండదు, నిరక్షరాస్యత ఉండదు, అంతా డెవలప్ అవుతుంది కదా. మరి ప్రభుత్వం ఎందుకని చేయట్లేదు, మనమే కదా ముద్రించుకునేది. పేదరికంలో ఉంది భారతదేశం అని చెప్పేది మనమే, నిరుద్యోగంలో ఉంది భారతదేశం అని చెప్పేది మనమే. మరి కరెన్సీని ముద్రించేది కూడా మనమే. కరెన్సీని ముద్రించి అక్కడ పేదరికాన్ని కంట్రోల్ చేయొచ్చు కదా. ఇక్కడ కరెన్సీని ముద్రించి
అక్కడ హంగ్రీ డెత్స్ కంట్రోల్ చేయొచ్చు కదా, ఇక్కడ కరెన్సీని ముద్రించి డబ్బు ఇచ్చి ఉద్యోగాలను అవకాశాలు ఉపాధిని ఏర్పాటు చేయొచ్చు కదా. కానీ అట్లా కుదరదు. కారణం ఏంటి అంటే ఎట్లా పడితే అట్లా ద్రవ్యాన్ని ఫార్వర్డింగ్ చేయడం అనేది కుదరదు. ఫార్వర్డింగ్ చేయడం అనేది కుదరదు. ఎందుకు కుదరదు? అలా అమౌంట్ని ప్రతి వ్యక్తికి లేదా ప్రతి కుటుంబానికి ప్రతి ప్రాంతానికి వెనుకబడిన ప్రాంతాలన్నింటికీ కూడా ఆ అమౌంట్ మనం ఫార్వర్డ్ చేస్తే ఆ అమౌంట్ ఉండడం ద్వారా వసతులు కోల్పోతాం, వనరులను సద్వినియోగం జరగదు. నేను చెప్పాను కదా, ద్రవ్యం ఏం చేస్తుంది, వనరులను సద్వినియోగపరిచే విధంగా సమర్థవంతంగా పనిచేస్తుంది అని చెప్పి. ఇప్పుడు డబ్బు అందరికి ఇచ్చేసాం కదా, అందరికి ముద్రించేసి పేదవాళ్ళకి కూడా ఇచ్చేసి, పేదవాళ్ళు అనేవి ఉండకూడదు. డబ్బు వాడు ఏం చేసుకుంటాడు, పేదవాడు డబ్బు ముద్రించేసి బాగా ₹1,00,00,000 ముద్రించేసి నిరుద్యోగులు అందరికీ పంచిపెట్టేసి ఏం చేసుకుంటాడు వాడు డబ్బు? ఆకలిస్తే తినగలరా? తినలేము. ఎందుకు తినలేము? భోజనం కావాలి కాబట్టి కొనుగోలు చేయాలంటే వస్తువు మార్పిడి కోసం ద్రవ్యం అనేది కావాలి. ఆ వస్తువే లేకుండా ఉంటేలా? ద్రవ్యం నీకు ఉన్నంత వల్ల ఉపయోగం ఏముంది? ఇప్పుడు ద్రవ్యం ఉద్దేశించే వ్యవసాయదారుడు పంట పండిస్తాడు, బియ్యాన్ని పండిస్తాడు లేదా వడ్లను పండిస్తాడు. దాన్ని ఆశించే కొన్ని వస్తువులు పంపిణీ జరుగుతుంది. ఆ డబ్బును ఆశించే పరిశ్రమలో వస్తువులను తయారు చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఆ డబ్బు అందరికీ ఉంది కాబట్టి వ్యవసాయం చేయడం ఇంకా వ్యవసాయం చేయాల్సిన పని వాడికి డబ్బే కదా. డబ్బు కావాలి కాబట్టి వ్యవసాయం చేసేవాడు, కాబట్టి ఆహార పదార్థాలు అందరికీ అందించగలిగాడు. డబ్బు కావాలి కాబట్టి నువ్వు కాలేజీకి రానవసలా, మేము కాలేజీకి రానవసలా, డాక్టర్ కూడా హాస్పిటల్కి వెళ్ళవసలా. అట్లాగే డబ్బు ఉంది కాబట్టి వీడు కూడా అక్కడికి వెళ్ళనవసరం. ఇంకా ఎక్కడే వనరులన్నీ స్తంభించిపోతాయి. అలాగే కార్యకలాపాలన్నీ కూడా స్తంభించిపోతాయి. అట్లాగే ఎకనామికల్ కార్యకలాపాలన్నీ కూడా నిలబడిపోతాయి తప్ప ఎవరు అందరి దగ్గర డబ్బు ఉంది పని చేయదు. ఆటో డ్రైవ్ చేయని అవసరం లేదు, బస్ డ్రైవ్ చేయని అవసరం లేదు, పైలట్ చేయని అవసరం లేదు, ట్రైన్ నడప అవసరం లేదు. ఎందుకంటే వాడి దగ్గర డబ్బు ఉంది కాబట్టి అందరికీ డబ్బు ఇచ్చేసింది కదా గవర్నమెంట్. అందుకని ఫిషర్ ఏం చెప్తున్నాడంటే T = MV/MV × 100 అని ఒక ఫార్ములా అవుతుందన్నమాట. అట్లాగే మాత్రమే ద్రవ్యం. బోర్డిన్ 6వ శతాబ్దం 16వ శతాబ్దంలో బోర్డిన్ అనే ఆర్థికవేత్త చెప్తాడు, ద్రవ్య ముద్రణ ఎలా ఉండాలి అంటే సప్లై డిమాండ్ రెండు సమానంగా ఉంటుంది. సప్లై డిమాండ్ అంటే ఏంటి? ఆ ద్రవ్యానికి కష్టపడేవాళ్ళు పనిచేసేవాళ్ళు ఎక్కువగా కావాలంటే డిమాండ్ చేస్తారు ద్రవ్యాన్ని. అట్లా డిమాండ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఎంతవరకు ఎన్ని లక్షల కోట్లు అయితే పని చేసుకుంటున్నారో, లేకపోతే వ్యవసాయ రంగం నుండి కావాలనుకుంటున్నారో, ఒక 100 మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా వ్యవసాయం చేస్తున్నారు. సో వాళ్ళందరూ పంట పండిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఆ వస్తువును అమ్ముకుంటారు, దానికి డబ్బు రావాలి. కాబట్టి ఆ సంవత్సర కాలంలో ఎంత డబ్బు రావాలి, రైతులకు చెల్లించాలి? ఒక 10 లక్షలు లేదా 10 కోట్లు. సో 10 కోట్ల సరిపడా ముద్రించాలి. ఎందుకంటే అక్కడ సప్లై జరగాలి, ఇక్కడ రైతులకు కూడా సక్రమైన డిమాండ్ ఉండాలి. అలాగే వ్యాపార రంగాల నుండి ఎంతమంది వ్యాపారం చేస్తున్నారు? ఒక 100 కోట్ల వరకు బిజినెస్ జరుగుతుంది. కాబట్టి 100 కోట్లను భర్తీ చేయాలంటే ద్రవ్య ముద్రణ అనేది ఉంటుంది. ఆ ద్రవ్య ముద్రణ ద్వారా 100 కోట్లు భర్తీ అవుతుంది. అట్లాగే సేవా రంగంలో ఎంతమంది సేవలు అందించారు? ఒక 1000 కోట్లు. ఓకే, 1000 కోట్లు సరిపడా అంటే టోటల్గా పరిశ్రమల నుండి కానీ, వ్యవసాయ రంగం నుంచి కానీ, సేవా రంగం నుంచి కానీ 3000 కోట్లు సంవత్సరానికి వచ్చేటప్పుడు డిమాండ్ చేస్తూ ఉన్నారంటే అంతమంది కష్టపడతారు, అంతమంది ఆదాయాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఆ 3000 కోట్లు ముద్రించారు. ఇప్పుడు వాళ్ళు పనిచేశారు కాబట్టి, ఇక్కడ ముద్రించాం కాబట్టి 3000 కోట్లు సమానమైంది. మళ్ళీ సంవత్సరం కూడా ఏం చేస్తారు? మళ్ళీ కష్టపడతారు. ఇలా కష్టపడడం వల్ల 3000 కోట్లు పెరుగుతుంది. కాబట్టి మళ్ళీ ఇంకా శ్రామికులు పెరిగారు, ఈసారి 4000 కోట్లు, మళ్ళీ 4000 కోట్లు అక్కడ ముద్రించి పంపించారు. అంటే ఆ ముద్రించేసి ఎక్కడికక్కడ పంపించేసేది కాదు, ఆ ద్రవ్యాన్ని ముద్రించి బ్యాంకుల ద్వారా, ఇతర సంస్థల ద్వారా ప్రజలు కొనుగోలు చేయడం కోసం, వ్యాపార మార్గాల కోసం, ఎగుమతులు దిగుమతుల్లో కానీ, వ్యవసాయ రంగాల్లో కానీ సంలీనం చేసి వాటి ద్వారా డబ్బుని డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు డిమాండ్ చేస్తూ ఉన్నారు. చాలా మంది 3000 కోట్లు సంపాదించేవాడు సంవత్సరంలో భారతదేశంలో వాళ్ళందరూ కలిసి 2021లో 3000 కోట్ల వరకు సంపాదించారు. అంటే వాళ్ళు కష్టపడ్డారు, కానీ ద్రవ్యం లేదు, ముద్ర లేదు అక్కడ. ఇప్పుడు అక్కడ ఎంత 1000 కోట్లు మాత్రం, మిగిలిన 2000 కోట్లు లాస్ అవుతుంది. చాలా ప్రాబ్లం అవుతుందన్నమాట. అంటే మనీ ఏమో సర్క్యులేషన్ సక్రమంగా ఉండాలి, కష్టపడే వాళ్ళకు సక్రమంగా ఉండాలి, పని చేసిన వాళ్ళకు అందాలి, అలాగే వ్యవసాయం చేస్తున్న వాళ్ళకు అందుకోవాలి, వాళ్ళు కూడా రిసీవ్ చేసుకోవాలి అమౌంట్ని. పారిశ్రామిక ఈ సర్క్యులేషన్ అనేది సక్రమంగా జరుగుతూ ఉంటే ఎటువంటి లోటు కానీ, ఎటువంటి ద్రవ్య లోటు కానీ, ఎటువంటి రెవెన్యూ లోటు కానీ అట్లాంటివి ఏర్పడకుండా ఉంటుంది. కాబట్టి ఈ ఫిషర్ ఏం చెప్తున్నాడు, 16వ శతాబ్దంలో బోర్డుకి కూడా ఈ విషయం చెప్పాడు. ఎక్కడైతే ద్రవ్యం యొక్క సప్లై డిమాండ్ సమానంగా ఉంటాయో అక్కడ
అంటే సక్రమంగా ఆర్థిక వ్యవస్థ నడుస్తూ ఉంది అని చెప్పాడు. ఇప్పుడు సప్లై ఎక్కువ ఉందనుకో, ద్రవ్యం 3,000 కోట్లు ముద్రించేసి అలా ఉంది బ్యాంకులో పంపించేశారు. కమర్షియల్ బ్యాంక్స్ కానీ, పారిశ్రామిక బ్యాంకులు కానీ, వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి బ్యాంకులు కానీ పంపించేసింది ఆ రిజర్వ్ బ్యాంక్. రిజర్వ్ బ్యాంకే కదా కరెన్సీని ముద్రించేది, ఏకైక అధికారం కలిగినటువంటి బ్యాంకు రిజర్వ్ బ్యాంక్. ఈ ముద్రించేసి ఈ డబ్బుని బ్యాంకుకి ఇచ్చేసి ఎవరెవరు పని చేసుకుంటారో వాళ్ళకి విత్డ్రా చేసుకోమని చెప్పేసి ఇచ్చేసి, కానీ పని చేసేవాళ్ళు 1000 కోట్లే ఉంది. కానీ ఇది ఎంతవరకు పంపిణీ చేసింది? 3,000 కోట్ల వరకు పంపిణీ చేసింది. ఈ 3,000 కోట్ల వరకు పంపిణీ చేస్తే ఇంకా 2,000 కోట్లు బ్యాంకులో అలా ఉండిపోతుంది. అంటే ఏమవుతుంది? మనీని అక్కడ పనిచేసేవాళ్ళు, వనరులు ఉపయోగించేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు. మనీ ఏం చేస్తుంది? తరుపుకుంటూ పెడుతుంది. అలా మనీ తరుపుకుంటూ పెడితే ఏం జరుగుతుందంటే ఇన్ఫ్లేషన్ ఏర్పడదు. ఇన్ఫ్లేషన్ మీన్స్ ద్రవ్యోల్బణం. ఎప్పుడైతే వనరుల కంటే మనీ ఎక్కువగా ఉందో, కష్టపడేవాళ్ళు, వ్యవసాయం చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు, సేవా రంగంలో సేవలు అందించేవాళ్ళు, ఇక రకరకాల ఆదాయాన్ని సమకూర్చుకునే వాళ్ళు అందరూ కూడా తక్కువ స్థాయిలో ఉండి, ద్రవ్యం ఎక్కువగా ఉందనుకో, ఆ వనరులు పెంపొందించుకోలేక, అభిలషణీయమైనటువంటి సమర్థత లేక ఈ డబ్బు ఏం చేస్తుందంటే ఆ వనరులు తరుపుకుంటూ పెడుతుంది. ఆ తరుపుకుంటూ వెళ్ళాలని ఏమన్నారంటే ద్రవ్యోల్బణం. ద్రవ్యోల్బణం అనగా ఒక వస్తు ధర రోజు రోజుకి పెరిగిపోవడాన్ని ద్రవ్యోల్బణం. ఆ రోజు రోజుకి పెరిగిపోతే ఏమవుతుంది? మళ్ళీ పేదరికం ఏర్పడుతుంది, మళ్ళీ నిరుద్యోగం ఏర్పడుతుంది, ఎకనామికల్ డిప్రెషన్ ఏర్పడుతుంది, ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది. అంటే ఒకదాని నుండి ఒకటే, అంటే ఒక కరెన్సీని ఎక్కువగా వనరులకు పరిగణలో లేకుండా ఎక్కువ ద్రవ్యాన్ని ముద్రించడం వల్ల ఎదురయ్యే ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం చూస్తాం. సో ఇప్పుడు చూడండి, ఫిషర్ ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు 16వ శతాబ్దం మోడీకి కూడా ఇలా చెప్పాడు. దాన్ని మళ్ళీ విస్తృతపరిచి దాన్ని అభివృద్ధిపరచడం కోసం ఫిషర్ కూడా 20వ శతాబ్దంలో ఏం చెప్తున్నాడంటే, 20వ శతాబ్దంలో ఫిషర్ కూడా ద్రవ్య సప్లై, ద్రవ్య డిమాండ్ రెండు సమానమైతేనే ఆ సమీకరణ సక్రమంగా ఉంటుంది. ద్రవ్య సప్లై ద్రవ్య డిమాండ్ ఎక్కడైతే సమానంగా ఉంటాయో అక్కడ ద్రవ్య స్థిరత్వం ఉంటుంది. ఇప్పుడు రోజు రోజు ధరలు పెరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఒక వస్తువు ధర రోజు రోజుకి పెరిగిపోతుంది. ఆ ధర పెరగడం వల్ల ఏమంటే ఆ ద్రవ్యం కనుమరుగైపోతూ ఉంటుంది. ధర పెరగడం, ద్రవ్యం కనుమరుగైపోవడం, ఆ ధరతో కంపేర్ చేస్తాం. ఇప్పుడు పూర్వము 25 పైసలు నాణ్యములు అక్కడక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. అట్లాగే 50 పైసలు, 100 రూపాయల నాణ్యములు, 20 పైసల నాణ్యములు, 10 పైసల నాణ్యములు ఒక 20-25 ఇయర్స్ బ్యాక్ వెళితే ఇవి చలామణిలో ఉండేవి. 50 పైసకి కూడా అగ్గి పెట్టి వచ్చేది, మ్యాచ్ బాక్స్ వచ్చేది మనకు. ఇప్పుడు అది దాని కాస్ట్ ఎంత అయింది? 1 రూపీ అయింది. అంటే ఆటోమేటిక్గా 100 రూపాయి అంటే హాఫ్ రూపీ యొక్క వాల్యూ క్యాన్సిల్ అయింది. అంటే దానికి ఆ వస్తువు కొనుగోలు చేసే కెపాసిటీ దీనికి లేదని అర్థం. అలాగే 25 రూపీస్కి పెద్దవాళ్ళని అడగండి, చాక్లెట్స్ లేదా ఐస్ క్రీమ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. 25-30 ఇయర్స్ బ్యాక్ చూసి. సో ఇప్పుడు అంతా కూడా పోయింది. ఇప్పుడు 1 రూపీ లేదు, 5 రూపీస్ లేదు, స్టార్టింగ్ 10-20 రూపీస్ అన్నమాట. సో 25 పైసలు కూడా అంటే మారుతున్న కాలానుగుణంగా ఒక వస్తువు ధర పెరిగితే దాని ప్లేస్లో ద్రవ్యాన్ని కూడా రీప్లేస్మెంట్ చేయాల్సి ఉంటుంది. అదే ఫిషర్ చెప్తూ ఉంటాడు. ఇప్పుడు 50 పైసల నాణ్యాన్ని, 20 పైసల నాణ్యాన్ని, 25 పైసల నాణ్యాన్ని ముద్రించడంలో ఉపయోగం ఉందా? ఆర్బీఐ కొన్ని టంకసేరలు అంటారు ద్రవ్యాన్ని ముద్రించేది. ఇప్పుడు కాయిన్స్ కూడా ముద్రించడం పక్కన పెట్టి ఓన్లీ కాగితం కరెన్సీని ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉన్నాయి. సో ఇందుకు కూడా కారణం ఏంటంటే దీనికి మెటల్ కావాల్సి వస్తుంది, క్రోమియం ప్లస్ నికిల్ అని. ఈ ద్రవ్యాన్ని ముద్రించడం కోసం లేదా ఈ ద్రవ్యాన్ని నాణ్య రూపంలో ఉన్నటువంటి ద్రవ్యాన్ని ముద్రించడం కోసం ఏం కావాలి అంటే కొంత మెటల్ కావాల్సి ఉంటుంది. అదే క్రోమియం అండ్ స్టీల్. ఆ స్టీల్ కొనుగోలు చేయడానికి అత్యధిక ఖర్చు కూడా ఉంది. అది దాని యొక్క వాల్యూ 1 రూపీని, కానీ దాన్ని కొనుగోలు చేయడానికి 2 రూపీస్ 3 రూపీస్ కూడా పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ధరలు పెరుగుతున్నాయి కాబట్టి స్టీల్కి క్రోమియం కూడా రేటు పెరుగుతుంది కాబట్టి వాటికి కూడా తీసుకురావాలి కాబట్టి, సో వాటికి కూడా కొనుగోలు చేయడం కోసం అయ్యే ఖర్చు ఆ వస్తువుకి అంటే 1 రూపీ చేసిన తర్వాత దానికి వాల్యూ. దీన్ని స్టాండర్డ్ మనీ అంటాం. ముఖ విలువ, మార్గం విలువ రెండు సమానమైతే దాన్ని స్టాండర్డ్ మనీ అంటాం. ఇప్పుడు ఆ వస్తువు రూపాయి మాత్రమే చలామణి అవుతుంది, సర్క్యులేషన్ అవుతుంది. సర్క్యులేషన్ మీన్స్ చలామణి చేయడం అని అర్థం. రూపాయి 1 రూపీకి మాత్రం ఒక మ్యాచ్ బాక్స్ మాత్రమే చలామణి అవుతుంది. కానీ దాన్ని తయారు చేయడానికి 1.5 రూపీ 2 రూపీస్ కూడా పట్టే అవకాశం ఉంది.
కాబట్టి గవర్నమెంట్ ఏం చేసిందంటే కాయిన్ యొక్క పరిమాణాన్ని తగ్గించడం జరిగింది. ఇప్పుడు వాటి మీద ఫోకస్ తగ్గించి పేపర్ కరెన్సీ మీద ఫోకస్ పెట్టింది. అదొకటే కాదు, ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ మీద కూడా ఫోకస్ పెట్టింది. అంటే మారుతున్న కాలానుగుణంగా ధరలు పెరిగిపోవడం వలన కొంత ద్రవ్యాన్ని రీప్లేస్మెంట్ చేయాలి, సబ్స్టిట్యూటబుల్ గా రీప్లేస్మెంట్ అనేది చేయాలి. ఆ రీప్లేస్మెంట్ చేయడం ఎవరు చేయాలి అంటే ఆర్బీఐ మాత్రమే చేయగలుగుతుంది. సో అందుకని ఫిషర్ ద్రవ్య సప్లై ద్రవ్య డిమాండ్ ఎక్కడైతే సమానంగా ఉంటాయని అనుకుంటామో అక్కడ ఆర్థిక విధానం ఆర్థిక సమీకరణ ద్రవ్య సప్లై పరిపూర్ణంగా ఉంటుంది అని చెప్పాడు. ఇప్పుడు ద్రవ్య సప్లై ఎక్కువగా ఉందనుకోండి, డిమాండ్ లేదు. డిమాండ్ అంటే దాని అర్థం ఏంటి? ద్రవ్యాన్ని డిమాండ్ చేయడం అంటే ఏంటి? వనరులు ఉపయోగించుకోవడం, పని లేకపోవడం, నిరుద్యోగిత ఉంటేనే డబ్బు డిమాండ్ చేయలేదు. విశ్వాసం ద్రవ్య డిమాండ్ అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు వస్తువు డిమాండ్ అంటే వస్తువు కావాలని కోరుకోవడం, ద్రవ్య డిమాండ్ అంటే ఏంటి? ద్రవ్యం కావాలని కోరుకోవడం. ద్రవ్యం కావాలని కోరుకునేవాడు కోరుకుంటే సరిపోతుందా? డబ్బులు కావాలి, 10,000 కావాలి అంటే కోరుకుంటే సరిపోతుందా? అంటే ఆ 10,000 సరిపడా అతను కష్టపడాలి, అతను పని చేయాలి, అతను వ్యాపారమో ఉద్యోగమో వ్యవసాయమో ఏదో ఒక పనిని చేసి ఆ పని ద్వారా ఆ 10,000 కావాలి, సంపాదించాలి అనే కోరికను నెరవేర్చుకోగలరు. అంటే దాన్ని డిమాండ్ అంటారు. ఇప్పుడు అతను కావాలి అన్నంత మాత్రం డిమాండ్ అన్నంత మాత్రం డబ్బు వచ్చి పడుతుంది. అంటే దాని అర్థం ఏంటి? ప్రతి ఒక్కరికి కూడా ద్రవ్యం కావాలి. ద్రవ్య డిమాండ్ అంటే దాని అర్థం ఏంటంటే పని చేయడం అని అర్థం. సింపుల్గా మనం చెప్పాలి ద్రవ్య డిమాండ్ అంటే. ఇప్పుడు పని చేసేవాళ్ళు తక్కువగా ఉంది, ద్రవ్య సప్లై అంటే ఏంటి? ముద్రించి ఆ అవసరాలకు అనుగుణంగా ద్రవ్యాన్ని నిల్వలు చేసి ఉంచడం బ్యాంకుల ద్వారా. ఇప్పుడు ద్రవ్యం అయితే ఎక్కువగా ఉంది, పనిచేసేవాడు తక్కువగా ఉన్నారు. అప్పుడు ఏమవుతుంది? పనిచేసేవాడు అంటే వనరులను ఉపయోగించలేదన్నారు. పనిచేసేవాళ్ళు తక్కువగా ఉన్నారు అంటే దాని అర్థం ఏంటంటే వనరులను సమర్థవంతంగా సద్వినియోగ చేసుకోలేని పరిస్థితిని డిమాండ్ అంటాం. లో డిమాండ్ ఆఫ్ ది మనీ సర్క్యులేషన్ అంటాం. ఈ మనీ సర్క్యులేషన్ ఎప్పుడైతే డిమాండ్ తక్కువగా ఉందో ద్రవ్యం యొక్క ముద్రణ లేదా ద్రవ్యం యొక్క సప్లై అత్యధికంగా ఉండి ఆ ఎఫెక్ట్ వనరుల మీద, సాధారణ ప్రజల మీద, ధరల మీద, వస్తువు యొక్క ధరలు ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఫిషర్ ఏం చెబుతున్నాడు అంటే ఎక్కడైతే ద్రవ్య సప్లై ద్రవ్య డిమాండ్ రెండు సమానం అవుతాయో ఆ ప్రదేశంలో అక్కడ సంపూర్ణమైనటువంటి ద్రవ్య సప్లై లేదా ద్రవ్య నిల్వలను నిల్వ చేయవచ్చు అని చెప్పారు. ఇప్పుడు ద్రవ్యమేమో తక్కువగా ఉంది, 1000 కోట్లే ఉంది, కానీ ద్రవ్యాన్ని డిమాండ్ చేసేవాళ్ళు అంటే కష్టపడి పని చేసేవాళ్ళు 2,000 కోట్ల వరకు సంపాదించడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు ఏమవుతుందంటే బ్యాంకుల దగ్గర అట్లనే ఉండిపోతాయి, వీళ్ళు సఫర్ అవుతూ ఉంటారు ఎకనామికల్గా. నాకు డబ్బులు రావాలి, చేసిన పనులు ఉన్నాయి, బ్యాంకులు పడలేదంటే బ్యాంకులకు రాలేదంటే అంటూ ఉంటాం మనం. అంటే ద్రవ్య సప్లై ద్రవ్య సర్క్యులేషన్ లేట్ అవడం వల్ల కానీ, ముద్రణలో పొద్దుగా ప్రాసెస్లో ప్రాబ్లం అవడం వల్ల కానీ, లేదా ద్రవ్యాన్ని నిల్వలు ఏ విధంగా పెంపొందించాలనే విషయంలో ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకుని ద్రవ్యాన్ని ముద్రించడం అనేది జరుగుతుంది తప్ప ఊరికే ఆషామాషంగా ద్రవ్యం ముద్రించడం అనేది జరగదు. ఎలా పడితే అలా ముద్రించేసి దేశాలకు, రాష్ట్రాలకు, ప్రజలకు పంపిణీ చేసేస్తే అప్పుడు ద్రవ్యానికి వాల్యూ ఉంటుంది. ద్రవ్యం యొక్క వాల్యూ పెరగాలి అంటే వనరులను సమర్థవంతంగా వినియోగించాలి. వనరులు సమర్థవంతంగా వినియోగిస్తున్నామంటే దాని అర్థం ఏంటంటే అందరం కష్టపడుతున్నామని అర్థం. అందరం కష్టపడుతున్నామంటే దాని అర్థం ఏంటంటే మనీని డిమాండ్ చేస్తూ ఉన్నామని అర్థం. మనీని ఏం చేస్తున్నాం మనం? ద్రవ్యాన్ని డిమాండ్. డబ్బును డిమాండ్ చేస్తున్నాడంటే వాడు కష్టపడుతున్నాడని అర్థం. డబ్బు కావాలి కాబట్టి వాడు ఏ పనైనా చేయగలుగుతాడు. డబ్బు కావాలి కాబట్టి వాడు ఏ వ్యాపారాన్ని ఎన్నుకోడు. డబ్బు కావాలి కాబట్టి వాడు ఎంత కష్టానైనా సరే భరిస్తూ ఉన్నాడు. కాబట్టి దాన్ని డిమాండ్ అన్నాం, ద్రవ్య డిమాండ్ అన్నాం. ఆ ద్రవ్య డిమాండ్ ఎక్కడైతే సమానంగా ఉందో, ఎక్కడైతే కోరుకుంటామో అందరం కూడా ద్రవ్య డిమాండ్ చేస్తూ ఉంటామో ఆ దేశ ఆర్థికాభివృద్ధి చక్కగా పెరుగుబడి ఉంటుంది. అట్లాగే యుఎస్ఏ అభివృద్ధి చెందిన దేశాల్లో ద్రవ్య డిమాండ్ అత్యధికంగా ఉంటుంది. అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం కాబట్టి మనకు ద్రవ్య డిమాండ్ కొంచెం స్లోగా ఉండొచ్చు. అభివృద్ధి చెందిన దేశాల్లో ద్రవ్య డిమాండ్ అత్యధికంగా ఉంటుంది. అందరూ కూడా వర్క్ చేయాలని, ఏదో ఒక వనరులు ఉపయోగించాలని, బిజినెస్లో కానీ ఏదో రకరకాల పనుల్లో స్థిరపడాలి, దాని ద్వారా డబ్బు సంపాదించాలని ఉద్దేశంతో ఉంటారు. కాబట్టి అక్కడ ద్రవ్య డిమాండ్ అత్యధికంగా జరుగుతుందని మనం గుర్తించాలి. అయితే ఫిషర్ కూడా ఇదే విషయాన్ని మనం చెబుతూ ఉన్నాడు. ద్రవ్యం ముద్రణ ఒకటే కాదు, ద్రవ్యాన్ని వినియోగించే విధానం, ద్రవ్యాన్ని డిమాండ్ చేసే విధానం కూడా సక్రమంగా ఉండాలి అనేది ఫిషర్ చెప్తారు. ఫిషర్కు ఉన్నటువంటి ఒక ఈక్వేషన్ ఉంటుంది, అది చెప్పిన ద్రవ్య సప్లై ఈక్వల్ టు ద్రవ్య సప్లై. ద్రవ్య సప్లై
జాగ్రత్త చూడండి. ఫస్ట్ బిఏ సెకండ్ సెమ్ కి మనకి ఫిక్షన్ ద్రవ్యరాశి సిద్ధాంతం గురించి అడుగుతాడు. చాలా జాగ్రత్తగా వినాలి. మీరు ఒకసారి విని చదివారనుకోండి ఆటోమేటిక్గా అర్థమవుతుంది. వినలేదు, అసలు వీడియో చూడలేదు అనుకో మీరు చాలా లాస్ అవుతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా డియర్ స్టూడెంట్స్ చాలా జాగ్రత్తగా చదవాలి, జాగ్రత్తగా వీడియోస్ ఫాలో అవుతూ ఉండాలి. డౌట్స్ ఉంటే మళ్ళీ మీరు చెప్పండి. గ్రూప్స్ లో మెసేజ్లు కూడా మీరు డౌట్స్ ఉన్నటువంటి టాపిక్స్ ఏమంటే కూడా మీరు పోస్ట్ చేయొచ్చు. ఈ టాపిక్ చెప్పమని కానీ ఈ టాపిక్ అర్థం కాలేదని కూడా చెప్పచ్చు. ఎవరు వీడియోస్ ఫాలో అవుతున్నారో ఎవరు ఫాలో అవుతుందో కూడా అర్థం కానటువంటి ఒక ఇద్దరు ముగ్గురు మాత్రమే చూస్తారు. సో అందరూ కూడా ఫాలో చేసుకుంటారు. ఫిక్షన్ సర్వీస్ అప్లై P ఈక్వల్ టు అంటే ధరల మీద ఎలా ఉందనే మనం చూస్తాం. P ఈక్వల్ టు MB బై ఇతర ద్రవ్యాన్ని ఎలా ముద్రించాలంటే ఈ ఫార్ములాతో ముద్రించాలి అని చెప్పాడు. ఈ ఫార్ములాతో ముద్రించాలి అన్నాడు. ఏ ఫార్ములా అది అంటే ద్రవ్యం యొక్క నిల్వలు ఎలా ఉండాలి, ద్రవ్యాన్ని ఏ విధంగా ముద్రించాలి, ద్రవ్యాన్ని ఏ విధంగా సప్లై చేయాలి అనే అంశాలు ఫిషర్ చెప్పినటువంటి విధానం బట్టి చూస్తే ఫిషర్ ద్రవ్య సప్లై ఎలా ఉండాలి. P ఈక్వల్ టు MB బై స్మాల్ MB అని కూడా అనవచ్చు. స్మాల్ MB. ఓకే. P అంటే ఏంటో చూద్దాం. P అంటే ప్రైస్. అంటే ప్రైస్. M అంటే ఏ ద్రవ్యము, చట్టబద్ధ ద్రవ్యము. చట్టబద్ధ ద్రవ్యము. P ఈక్వల్ టు ప్రైస్ అంటే ధర. MV అంటే M అంటే ద్రవ్య చట్టబద్ధ ద్రవ్యము, లీగల్ మనీ డాండెన్స్. నెక్స్ట్ V అంటే వెలాసిటీ ఆఫ్ మనీ సర్క్యులేషన్. వెలాసిటీ ఆఫ్ మనీ సర్క్యులేషన్ అంటే ద్రవ్య వేగ త్వరణము లేదా ద్రవ్య వేగ త్వరణం. సర్క్యులేషన్ అంటే చలామణి చేయడము అంటే ద్రవ్య వేగ త్వరణం. P ఈక్వల్ టు ప్రైస్. M ఈక్వల్ టు మనీ. వాట్ ఈస్ దట్ మనీ? లీగల్ మనీ. అండ్ V ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ మనీ సర్క్యులేషన్, ద్రవ్య వేగత్వ త్వరణ సిద్ధాంతం. ఇప్పుడు M ఇంటూ V బై స్మాల్ m ఇంటూ V. ఇప్పుడు స్మాల్ m ఇది కూడా మనీనే, అంటే ఇది బ్యాంకింగ్ ద్రవ్యం, బ్యాంకింగ్ మనీ. మీరు ఇంగ్లీష్లో అయినా తెలుగులో నోట్ చేసుకోవచ్చు. కాబట్టి నేను ఇంగ్లీష్లో తెలుగులో కూడా మీకు మెన్షన్ చేస్తాను. బ్యాంకింగ్ మనీ. V అంటే ఇక్కడ కూడా వెలాసిటీ ఆఫ్ బ్యాంకింగ్ మనీ సర్క్యులేషన్. బ్యాంకింగ్ మనీ సర్క్యులేషన్. వెలాసిటీ ఆఫ్ బ్యాంకింగ్ మనీ సర్క్యులేషన్. ఈ వెలాసిటీ ఆఫ్ బ్యాంకింగ్ మనీ సర్క్యులేషన్ అంటే దాని అర్థం ఏంటంటే చట్టబద్ధ ద్రవ్యం కూడా చలామణిలో ఉండాలి, అలాగే బ్యాంక్ పరంగా ఉన్నటువంటి ద్రవ్యం కూడా చలామణిలో ఉండాలి. ఆ రెండింటినీ కూడా బై చేసి దాన్ని ఇంటూ 100తో మల్టిప్లై చేస్తే ఒక వాల్యూ వస్తుంది. ఆ విధంగా మాత్రమే ద్రవ్యాన్ని ముద్రించాలి అనేది ఫిషర్ యొక్క ద్రవ్యత్వ సిద్ధాంతం అన్నటువంటి సమీకరణం. ఇప్పుడు M అంటే P అంటే ప్రైస్. చాలా జాగ్రత్తగా వినాలి. P అంటే ప్రైస్, M అంటే మనీ. ఏ మనీ? చట్టబద్ధమైన మనీ. V అంటే వెలాసిటీ ఆఫ్ మనీ సర్క్యులేషన్. స్మాల్ m అంటే మనీ. ఏ మనీ? బ్యాంకింగ్ మనీ. V అంటే వెలాసిటీ ఆఫ్ బ్యాంకింగ్ మనీ సర్క్యులేషన్. ఓకే, ఇంటూ 100. ఇప్పుడు 10 రూపీస్ ఉందనుకో, M అంటే ఇప్పుడు MV అంటే ఏంటి? M కి V కి మధ్యలో ఇంటూ ఉందని అర్థం కదా. MV అంటే మ్యాథమెటిక్స్ ప్రకారం మనం చూస్తే రెండు పక్క పక్కన ఉండే ఇంటూ ఉందని అర్థం కదా. ఓకే, ఇప్పుడు M ఇంటూ V అంటే ఏంటో తెలుసుకోవాలి. MV అన్నాం కదా. MV అంటే దాని అర్థం ఏంటంటే M ఇంటూ V. ఇక్కడ ఒక స్మాల్ m V అన్నాం అంటే M ఇంటూ V అని అర్థం. ఇంటూ V అంటే వేగత్వరణము. ద్రవ్యంతో వేగత్వరణాన్ని ఇక్కడ చూడండి, చట్టబద్ధ ద్రవ్యంతో వేగత్వరణాన్ని మనం మల్టిప్లై చేస్తే వేగత్వరణం అనేది వస్తుంది. ఉదాహరణకు M అంటే మనీ.
రూపీస్ పైన. ఎంత? 10 రూపీస్ పైన. ఇప్పుడు 10 రూపీస్తో ఒక కొనుగోలు చేస్తాను, ఒక పెన్ కొనుగోలు చేశాను నేను షాప్లో. ఈ పెన్ కొనుగోలు చేస్తే ఈ 10 రూపీస్ అతను ఏం చేస్తాడు, ఆ వెంటనే వ్యాలిడ్ అయిపోయిందని కట్ చేస్తాడా? ఉదాహరణకు మనం మొబైల్లో సెల్ ఫోన్ రీఛార్జ్ చేస్తాం, ఒక రీఛార్జ్ కోడ్ అయిపోతుంది, అందులో కోడ్ మనం మొబైల్లో ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసిన వెంటనే దాని వాల్యూ స్పాయిల్ అయిపోతుంది, దాని వాల్యూ బ్రేక్ అయిపోతుంది, ఇంకా ఎక్కడితో పని చేయదు, ఒకసారి మాత్రమే వాల్యూ ఉంటుంది, దాన్ని వెంటనే కట్ చేస్తాం. సో వేరే వాడికి ఎవరికైనా ఆ కోపం దొరికినా వాడు రీఛార్జ్ చేయడానికి ప్రయత్నించినా సరే అది వర్కౌట్ అవుతుంది. ఎందుకని? ఆల్రెడీ అది వ్యాలిడ్ 1/5 కాబట్టి. ఇప్పుడు ఈ ద్రవ్యం ఉంది, 10 రూపీస్ పెన్ కొనుగోలు చేస్తుంది. సో నేను 10 రూపీస్ ఇచ్చేసాను కాబట్టి వాడు షాప్ వాడు వెంటనే దాన్ని బ్రేక్ చేస్తాడా? బ్రేక్ చేసి లేకపోతే దీని వాల్యూ అయిపోయిందని చెప్పి పక్కన పడేస్తాడు, డస్ట్బిన్లో పడబెడు. అతను ఏం చేస్తున్నాడు, ఆ 10 రూపీస్తో మరొక వస్తువుని కొనుగోలు చేస్తాడు, వేరే లేదా అదే పెన్ను వేరే చోట అతను తెచ్చే షాప్ దగ్గర కొనుగోలు చేస్తాడు. ఆ షాప్ అతను వేరే చోట నుంచి అంటే ఒక మనీ 10 రూపీస్ ఉన్నది ఒక 10 రూపీసే, కానీ దాని యొక్క వెలాసిటీ ఎలా ఉంది, 10 మంది దగ్గరికి 20 మంది దగ్గరకు కొన్ని రాష్ట్రాలు కూడా దాటి వెళ్ళిపోతుంది. అంటే ఆ 10 రూపీస్ అని మనకు కనిపిస్తుంది, ఒకసారి మనకు ఉపయోగపడితే ఆ 10 రూపీస్ యొక్క వాల్యూ 10 సార్లు 20 100 1000 సార్లు అయినా సరే దాని వాల్యూ అలా జరుగుతూనే ఉంటుంది. దాన్ని సర్క్యులేషన్ ఉంటుంది, వెలాసిటీ ఆఫ్ సర్క్యులేషన్. అంటే ఒక 10 × 10 సార్లు వెలాసిటీ జరిగిందంటే దాని వాల్యూ ఎంత అంటే 100 రూపీస్ అంటారు. ఎక్కువే అర్థమవుతుందమ్మా. 10 రూపాయల వాల్యూ ఒకటే కొనడం. సో మన పేరెంట్స్ మనకి ఇచ్చారు, దాన్ని మనం చాక్లెట్ రూపంలో కొనుగోలు చేస్తాం. ఆ చాక్లెట్ అమ్మిన వాడు ఆ 10 రూపీస్ని వేరే వస్తువు కొనడానికి ఉపయోగిస్తాడు. ఆ వేరే వస్తువు అమ్మిన వాడు వేరే వస్తువు కొనడానికి ప్రయత్నిస్తాడు. అలా ఆ 10 రూపీస్ ఇక్కడే ఉంటుంది, 24 అవర్స్లో చాలా దూరం ప్రయాణం చేస్తుంది. అంటే దాని వాల్యూ అయిపోతుందా? ఇందాక రీఛార్జ్ కోడ్ గురించి చెప్పాం కదా మనం దాని వాల్యూ. సో అలాగే 10 రూపీస్ వాల్యూ కట్ అవుతుందా అంటే బ్రేక్ అవుతుంది. కారణం ఏంటి అంటే దాని వెలాసిటీ ఆఫ్ సర్క్యులేషన్ అత్యధికంగా ఉంది అని మనం గుర్తించాలి. ఇప్పుడు 10 × వెలాసిటీ ఆఫ్ సర్క్యులేషన్ ఈక్వల్ టు 10 × 10. నేను 10 మాత్రమే వేసాను, ఇంకా 100 అయినా వేసుకోవచ్చు. 10 × 10 అంటే ద్రవ్యం యొక్క విలువ 10 రూపీస్ 10 సార్లు చేతులు మారుతుంది కాబట్టి ఇంటూ 10 సర్క్యులేషన్ 10 ఈక్వల్ టు 100 బై అంటే ఎక్కడ చట్టబద్ధమైన ద్రవ్యము P ఈక్వల్ టు ధర ఈక్వల్ టు చట్టబద్ధమైన ద్రవ్యము ద్రవ్యత్వ సర్క్యులేషన్ బై మళ్ళీ బ్యాంకులో 10 లక్షలు ఉందనుకోండి, 100 రూపాయలు ఉందనుకోండి 100. సో అక్కడ ఉన్నటువంటి కూడా సర్క్యులేషన్ జరగాలి. అట్లనే పెట్టుకుంటున్నారు బ్యాంకులోని డబ్బు, సో ఇంట్రెస్ట్ రాదు. కానీ బ్యాంకులో ఉన్నటువంటి డబ్బు కూడా బయటకి ఇచ్చి వ్యక్తులకు ఇచ్చి వినియోగదారులకు ఇచ్చి కస్టమర్స్కి ఇస్తే వాళ్ళు ఆ బ్యాంకు ఉపయోగించుకున్నందుకు ఆ డబ్బులు ఉపయోగించుకున్నందుకు తిరిగి ఇంట్రెస్ట్ చెల్లిస్తారు. ఇయర్కి వచ్చో 5 ఇయర్స్లో మంత్లీగా లేకపోతే హాఫ్ ఇయర్లీగానో చెల్లిస్తూ ఉంటారు. ఆ వచ్చే ఇన్కమ్ ఏమవుతుంది, ఆ బ్యాంకుకి ఆదాయం అవుతుంది. సో అట్లానే పెట్టుకుని ఆ నిధులు బ్యాంకులోనే ఉన్నాయనుకోండి, దానికి ఆదాయం అవుతుంది. మూలధనానికి వచ్చే ప్రతిఫలం వడ్డీ అని మనకు తెలుసు కదా. డబ్బుని అట్లానే పెట్టుకుని మన దగ్గర ఉంచుకున్నాం, దానికి వడ్డీ రాదు. వేరే వ్యక్తులకో వేరే సంస్థలకో పోస్ట్ ఆఫీస్ డిపాజిట్లకో ఎక్కడికో మనం ఫార్వర్డ్ చేసుకున్నాం అనుకోండి, దానికి అత్యధిక ద్రవ్యం వచ్చే అవకాశం ఉంది, దానికి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంది. 10,000 ఉందనుకోండి, 10,000 మళ్ళీ ఒక 100 రూపీస్ సంపాదిస్తుంది నెలలో, లేదా 500 సంపాదిస్తుంది. అలాగే ఒక ₹1 కోటి అనుకోండి, దాదాపు 10,000 15,000 వరకు దారి పడుతుంది. అంటే 1,00,00,000 + 15,000, 1,00,00,000 + 30,000. అంటే మూలధనానికి ఉన్నటువంటి మరో లక్షణం ఏంటంటే దాని అంతటా అదే ద్రవ్యాన్ని సంపాదించుకుంటుంది అని మనం చెప్పవచ్చు. అట్లాగే ఇప్పుడు M × V చూడండి. ఇప్పుడు ఇది ఇక్కడ కూడా బ్యాంకింగ్ సర్క్యులేషన్, ఇది కూడా జనాల మధ్యకి ఎలా సర్క్యులేషన్ అవుతుంది, బ్యాంకులో ఉన్న ద్రవ్యం ఖర్చు వస్తుంది. ఈక్వల్ టు 1000. ఇప్పుడు ఇది 100/1000 ఈక్వల్ 10 ఇంటూ ఇక్కడ 100 ఉంది కదా 1000 అవుతుంది. అంటే P ఈక్వల్ టు 1000 అంటే ప్రైస్ ధర పెరిగే కొద్దీ కనుమరుగయ్యే ద్రవ్యము MV/MVతో ఈక్వల్ చేసే ద్రవ్యము 1000. మీకు అర్థం కావడం కోసం మాత్రమే నేను నెంబర్స్ ఉపయోగించాను, జస్ట్ మీరు ఈక్వేషన్ మాత్రమే గుర్తుంచుకోవాలి. అది T ఈక్వల్ టు PV/P స్మాల్ MV ఇంటూ 100 గా మనం ఇండికేట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఫిషర్ ద్రవ్యత్వ సిద్ధాంతంలో ఒక చిన్న ఫార్మల్ జస్ట్ ఇంట్రడక్షన్. ఇంకా ఇందులో కొన్ని అంశాలు ఉన్నాయి, వాటన్నిటి గురించి కూడా మనం పరిశీలన చేస్తాం. ద్రవ్యం యొక్క విలువలు, ద్రవ్యం యొక్క నిష్పత్తి, ద్రవ్యాన్ని ఇతర దేశాలకు లేదా ఇతర దేశాలు మార్పిడి చేస్తున్నప్పుడు మన దేశంలో చలామణిలో ఉన్న ద్రవ్యాన్ని ఏ విధంగా సర్క్యులేషన్ చేయవచ్చు, ఇతర దేశాలతో ఎలా కంపేర్ చేసుకుంటే ద్రవ్యం యొక్క విలువలు, ద్రవ్యం యొక్క ఆగంతుక విధులు మనం నిర్వర్తించడానికి అవకాశం ఉంటుందనే అంశాలన్నీ కూడా ఫిషర్ ద్రవ్యత్వ సిద్ధాంతంలో చెప్పడం అనేది జరిగింది. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకుని మాత్రమే ద్రవ్యాన్ని ముద్రించాలి తప్ప ఎట్లా పడితే అట్లా ద్రవ్యాన్ని ముద్రిస్తే వనరుల సమర్థవంతంగా వినియోగం తగ్గుతుంది,
పేదరికం పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, చాలా చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి, ఉపాధి ఉద్యోగ అవకాశాలు తక్కువ స్థాయిలో ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ద్రవ్యాన్ని ఎలా పడితే అలా ముద్రించడం అనేది కుదరదు. అందుకని ద్రవ్యత్వ సిద్ధాంతం ఫిషర్ చెప్పినటువంటి అంశాన్ని మనం పరిశీలించినట్లయితే చూడండి. చట్టబద్ధ ద్రవ్యము ఎంవి రష్యా అని ద్రవ్యత్వం లేకపోవడం. ఈక్వేషన్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, గుడ్.